మీ కఠినమైన చట్టాలు చెప్తా ఉన్నా వర్మ గారు. అంటే లక్ష్మణ్ ఇవన్నీ తెలిసే కదా, లక్ష్మణ్ ఇవన్నీ తెలిసే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన సందర్భం. ఎవరో ఎమ్మెల్యేలు ఏదో అవినీతికి పాల్పడతారని వార్త వచ్చినా, లేకపోతే వీర మహిళని ఇందాక రాయపాటి అరుణ గారని అన్నారు. మీరు చెప్పింది ఆ అమ్మాయి కోసమేనా? ఖచ్చితంగా నేను అదే చెప్తానండి. రాయపాటి అరుణ గారికి జరిగిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా యాక్షన్ తీసుకుని అదే షేక్ రియాజ్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పార్టీ వేరే రకంగా ఉండేది. షేక్ రియాజ్ గారు చేయలా. ఏదైతే ప్రకాశం జిల్లాకి అధ్యక్షుడు అయినటువంటి షేక్ రియాజ్ గారు కదా దాడి చేయించింది. మతలబు లాజీ ఇదేంటంటే వర్మ గారు అరుణ గారికి ఆ పోస్ట్ వేయించింది కూడా షేక్ రియాజ్ గారే తీసుకెళ్లారు. అంటే ఒక ఆడబిడ్డ, ఒక దళిత మహిళలు, ఒక రాయపాటి అరుణ గారు పార్టీలో ఒక శక్తిగా ఒక మంచి నాయకురాలకి ఎదిగే క్రమంలో ఆవిడ తొక్కాలనే ప్రయత్నంలో అంటే మీ కులపాలతో, మీ సామాజిక వర్గాలతో కొట్టించి బండబూతులు తిట్టిస్తే ఏంటది? ఏం చెప్తావు మీ సమాజానికి? కులం లేదు, మతం లేదు, కులాల కలిపి ఆలోచన విధానం, మతాల కలిపి ఆలోచన విధానం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ మాటలు ఆనకెళ్ళి మీ మాటల వరకేనా? చేతలు కావా? పవన్ కళ్యాణ్ మాట్లాడే పవన్ కళ్యాణా? పవర్ లేని పవన్ కళ్యాణా? పవర్ ఉంటే ఎందుకు డీసీఎంగా ఉండేటప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లా? జనసేన పార్టీలో ఆడపిల్లలకి రక్షణ లేదు, జనసేన పార్టీలో వీర మహిళలకి రక్షణ లేదు. నాకు తెలుసు ఎంతమంది ఇప్పుడున్నటువంటి చాలా మందిని కూడా పక్కన గ్రామంలో కూడా ఉన్నారు, చెప్పుకోలేకపోతా ఉన్నారు. వర్మ గారు నేను చెప్తా రజనీ గారు లేరు, వస్తే ఆవిడ దానికి సమాధానం చెప్తారు. అటువంటి నాయకులు కూడా జనసేన పార్టీలో ఉన్నారు. అటువంటి శక్తిని రజనీ గారు వినపడుతుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోమనండి సార్. రావడం లేట్ అవుతుందో కానీ రావడం మాత్రం పక్కా, అదొకటి గుర్తుపెట్టుకోమనండి ఆయన్ని. ఓకే మీరు సిగ్నల్లోకి రండి. ఓకే వర్మ గారు నేను కంటిన్యూ చేస్తా. ఓకే వర్మ గారు అది నీ అన్నది ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా కార్యకర్తలకి వాళ్ళు చెప్పుకోవడంలో ఆయన అంతర్గత విషయం చెప్పుకునేయండి, చాలా జరిగినాయి. ఇంకా విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజున లోకం మాధవ్ గారు అన్నిసార్లు 10 ఎకరాలను కబ్జా చేశారు నెల్లిమేరలో ఆవిడ పేరు చెప్పి. అలాగే లోకం మాధవ్ గారి మీద 4 మండల అధ్యక్షులు కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి కూడా మాట్లాడొచ్చు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టారు, లోకం మాధవ్ గారు ముందు మమ్మల్ని వాడుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టారండి. సో ఏదో వాటవర్ మేపు కారణం ఏదవనియండి. ఈ రోజున అలాగే నరసరావుపేట, అనకాపల్లి, ఇక్కడికి వస్తే హెచ్చర్ల మీకు ముందే చెప్పా, ఎవరైతే బీరు సీసాలు తయారు చేస్తూ ఉన్నారో కింగ్ ఫిషర్, ఎవరైతే మద్యం బాటలు తయారు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేయడం. మీరు డబ్బులు ఇస్తే కానీ మీ వాహనాల కథలు ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తారు? ఎమ్మెల్యేలా? బయటికి వెళ్ళాం. స్థానిక ఎమ్మెల్యేలా? స్థానిక ఎమ్మెల్యేలు సార్, స్థానిక ఎమ్మెల్యేలే బహిరంగంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కప్పం కట్టాలని. ఎటువంటి వ్యాపారాలు చేయలేరు. అంటే ఏంటి ఉపచారం చేయడం? ఈ 4 రోజుల్లోనే ఇటువంటి దాష్టికమైన పరిపాలన, ఇటువంటి బెదిరింపు పరిపాలన, లక్ష్మణ్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ బుజ్జి మాట్లాడిన తర్వాత మాట్లాడదురు కానీ. బుజ్జి గారు సార్ ఏంటి విజయసాయి రెడ్డిది రాజకీయ పరంగా ఇబ్బంది పెడతారట, ఆయన అక్కడ పార్లమెంట్లోనే తేల్చుకుంటాం అంటున్నారు, లోక్సభలోనే దీని సంగతి నేను తెలుస్తాను అని చెప్పి హెచ్చరించడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, మహిళల మీద ఆయన మాట్లాడిన అంశాలు. సార్ అలాగే డిబేట్ లో పాల్గొన్న రజనీ గారికి, గాయత్రి గారికి, అలాగే మా